హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చుడీదార్ బాటమ్ కటింగ్ చూద్దాము. చాలా ఈజీ ఉంటుంది. ఇది మన ప్రీవియస్ వీడియోలో చుడీదార్ టాప్ కటింగ్ చూపించాను, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడైతే చుడీదార్ బాటమ్ కటింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం టిప్స్తో మనం ఈజీగా ఈ బాటమ్ కటింగ్ అనేది చేయొచ్చు. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీనికి బాటమ్ లెంత్ ఒకటి, లూజ్ ఒకటి, 2 మెజర్మెంట్స్ చాలు. సో దీని లెంత్ వచ్చేసి 40 ఉంది. 40 ఉన్నప్పుడు దాంట్లో ఒక 6 మనము మైనస్ చేసుకొని 36 లెంత్ తీసుకోవాలి. ఫస్ట్ 36 అనేది లెగ్స్కి, 6 అనేది లెగ్స్ పైన ఉండే పార్ట్కి మనం జాయిన్ చేస్తాం అనమాట. ఫస్ట్ అయితే మనం 36 లెంత్ చూద్దాం. ఇక్కడ 36 ప్లస్ మనం లెగ్స్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో టోటల్ 38 తీసుకోవాలి. సో మనం దీన్ని ఫోల్డ్ చేసేటప్పుడు కూడా టాప్ ఫోల్డ్ చేసినట్టు లాంగ్ ఫోల్డ్ చేయకూడదు. మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే 4 ఫోల్డ్స్ రావాలి. ఇక్కడ ఏ సైడ్ అయితే మనకి జాయింట్ ఉంటుందో ఇది లెగ్స్ సైడ్కి రావాలి మనకి. సో ఇక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. టోటల్ 38 తీసుకుంటున్నాం. ఇక్కడ మనం 38 ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా వచ్చేసి తీసుకుంటాం కాబట్టి 38.5 తీసుకోవచ్చు. ఇలా 38.5 తీసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది బాటమ్ అంటే లెగ్స్ దగ్గర అనమాట. కింద వచ్చేసి మనం ఒక 6 పెట్టుకోవచ్చు లూజు. 6 యాక్చువల్ లూజు ప్లస్ ఒక 2 ఎక్స్ట్రా తీసుకోండి. అంటే టోటల్ 8 తీసుకోండి అనమాట. ఇక్కడ 8 తీసుకున్నాము. ఇక్కడ నుండి ఈ 8 అనేది ఇక్కడ నుండి ఒక 10 ఇంచెస్ వరకు స్ట్రైట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా క్రాస్ టేప్ కానీ మీ దగ్గర లాంగ్ స్కేల్ ఉంటే ఆ స్కేల్ కానీ యూజ్ చేసి ఇలా తీసుకోండి. ఇలా స్ట్రైట్ తీసేసుకోండి. ఇలా స్ట్రైట్ డ్రా చేసిన తర్వాత ఎక్కడైతే ఈ కార్నర్లో మనం జాయిన్ చేసామో ఇక్కడ ఒక 2 ఇంచెస్ బ్యాక్కి ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుండి 8 ఇంచెస్ మార్క్ పెట్టుకోండి. అంటే ఈ 2 + 8 ఇలా బాక్స్లా గీయండి. బాక్స్లా గీసి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కరువు చేయండి. ఇలా కరువుగా చేయండి. సో ఇప్పుడు ఇందాక మనం ఏదైతే డ్రా చేసామో ఈ లైన్ని ఇలా దీంట్లోకి కలిపేసేయండి. అంటే ఇక్కడ ఈ లెగ్స్కి పైన ఉన్న పార్ట్ని జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ చేసే దగ్గర ఇక్కడ మనకి క్రాస్గా ఇలా ఉంటుంది. అప్పుడు మనకి వాక్ చేసేటప్పుడు కానీ అప్పుడు టైట్గా పట్టేసినట్టు లేకుండా లూజ్గా ఉంటుంది అనమాట. దానికోసమని ఇలా కొంచెం కరువు ఇచ్చేసి ఇలా ఇస్తారు. సో ఇక్కడ నుంచి ఇదైతే ఈ లైన్ అయితే ఇలా దీంట్లో కలిపేసేయండి. ఇక్కడ లెగ్స్ ఇంతవరకు మనకి లెగ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి మనము. ఇది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. బాటమ్ అనేది చాలా ఈజీ. ఇంకా క్లాత్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రిల్స్కి అలా ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది వచ్చేసి మనం దీన్ని ఆల్రెడీ జాయింట్ ఉంటుంది కాబట్టి ఈ జాయింట్ మనం ఇలా కట్ చేసుకోవచ్చు. ఓన్లీ 2 పార్ట్సే ఉంటాయి. లెగ్స్ పార్ట్ అండ్ అప్పర్ పార్ట్ 2 పార్ట్స్. మనం ఇక్కడ ఎలా అయితే కట్ చేసామో ఈ లూజ్ని బట్టి మనం ఫ్రిల్స్ కోసం అది ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ మనం ఫ్రిల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రిల్స్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు ఎలా పెట్టాలి అనేది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఉన్న క్లాత్ వరకు మనం పెట్టేసుకుంటాం అనమాట. ఒక మార్క్ పెట్టుకోండి, ఇది మిడిల్ కాబట్టి. సో ఇక్కడ కూడా మనం ఖర్చు వదులుతాం కాబట్టి కొంచెం ఒక చిన్న మార్క్ అలా పెట్టుకోండి. అంటే మినిమం ఇది 8 వదులుకోవాలి మనం. 8 వదులుకుంటే మనకి లూజ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మనం లెగ్
పార్ట్స్ కట్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం లెగ్స్ పైన ఉన్న పార్ట్కి మనం జాయిన్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఏ సైడ్ అయితే జాయింట్ అయ్యిందో ఆ జాయింట్ క్లాత్ అనమాట. ఇందాక ఇలా వచ్చింది కదా మనకి, మన లెగ్స్ ఇలా కట్ చేసినప్పుడు ఇలా ఎలా ఎక్కడైతే జాయింట్ అయ్యిందో ఆ పార్ట్ అనమాట. దీన్ని మనం పై పార్ట్ యూజ్ చేసుకుంటాము. ఇది మనకి యాక్చువల్లీ నడుము లూజ్ వచ్చేసి 40 ఉందనుకోండి, 45 ఉంది ఇక్కడ. 45కి ఒక 7 యాడ్ చేసుకోవాలి, 52 వస్తుంది. ఆ 52ని 4 పార్ట్స్ చేసుకోవాలి. మనకి ఎంత లూజ్ అయితే ఉంటుందో నడుము అంటే మన కట్స్ దగ్గర ఉంటుంది కదా అక్కడ అనమాట. కట్స్ దగ్గర మనకి ఎంత లూజ్ ఉంటుందో దానికి ఒక 7 ఇంచెస్ యాడ్ చేసుకొని దాన్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. ఇక్కడైతే 52 ఉంది మనకి టోటల్లో లూజు, దాన్ని 4 పార్ట్స్ చేసుకుంటున్నాము. 4 పార్ట్స్ చేసుకుంటే 13 వస్తుంది అనమాట. ఇవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 13 తీసుకోవాలి. 13 ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం తీసుకోవాలి లూజ్కి. సో 13కి ఇలా అంటే 14 లైన్ డ్రా చేసుకోండి. అలాగే ఇందాక ఈ లెంత్ ఎంత ఉండాలి అంటే, ఇందాక 6 మైనస్ చేసాం కదా, 6 ప్లస్ ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాము, అది వేస్తాం కదా, రోప్ వేస్తాం కదా తాడు చిన్నది, దానికోసం అనేసి మనం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటాం. సో టోటల్ 8 తీసుకోవాలి. ఇక్కడ నుంచి 8 తీసుకుంటాము. 8 ప్లస్ ఖర్చుకి ప్రతిసారి మనం ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి 1/2 ఇంచ్ అన్ని చోట్ల మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 8.5 ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ 14 ప్లస్ 8.5 ఈ రెండు కలిపి మనం డ్రా చేసుకుంటాం. వెరీ సింపుల్ అనమాట మనకి బాటమ్ కటింగ్ అనేది. కరెక్ట్ మెజర్మెంట్స్ కనుక తీసుకుంటే నీట్గా వస్తుంది బాటమ్. అది పట్టేసినట్టు లేకుండా, పైకి పీక్కుపోకుండా కరెక్ట్గా ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మన లెగ్స్ చాలా టైట్గా ఉంటుంది, పైన జాయింట్ దగ్గర కూడా టైట్గా ఉంటుంది, మనకి అన్కంఫర్ట్ ఉంటుంది. ఏమన్నా వెహికల్స్ ఎక్కేటప్పుడు కానీ అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాము. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది బాటమ్. లెంత్లో నుండి ఒక కంప్లీట్ లెంత్లో నుండి ఒక 6 మైనస్ చేసుకొని రిమైనింగ్ది లెగ్స్ పార్ట్ తీస్తాము. మళ్ళీ ఆ 6కి ఇంకో 2 యాడ్ చేసుకుంటాము మనం పైన ఫోల్డ్ చేసుకోవడం కోసము. ఇది టాప్ పార్ట్ తీసుకుంటాము. అలాగే లెగ్స్ దగ్గర కూడా మనం కింద ఫోల్డ్ చేసుకోవడానికి ఫుట్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కూడా మనం జాయింట్ అయిన వైపే తీసుకుంటాము. అలా తీసుకుంటేనే మనకి ఈ అప్పర్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈజీగా. అప్పర్ పార్ట్ లూజ్లో ఒక 7 యాడ్ చేసుకుంటాము, అప్పుడు మనకి కంఫర్ట్ లూజ్ అని వస్తుంది. అలాగే ఇక్కడ జాయింట్ దగ్గర కూడా ఒక 8 తీసుకోండి. 8 ప్లస్ ఒక 6 14, మినిమం 14 ఉంటే నీట్గా ఉంటుంది. అంటే మన లూజ్ని బట్టి 45 లూజ్ ఉన్న వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళకి ఇక్కడ 6 తీసుకోవచ్చు, ఇక్కడ 6 తీసుకోవచ్చు. ఇలా ఈ మెజర్మెంట్స్తో మనం కనుక బాటమ్ కట్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా నీట్గా వస్తుంది. మీకు ఈ బాటమ్ కటింగ్ అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.